అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మరొక సమ్మర్ స్పెషల్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. బాగా ట్రెండింగ్లో ఉన్న మస్క్ మిలన్ ఐస్ క్రీమ్, కర్బూజాతో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అయితే ఈ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఎలాంటి క్రీమ్ కానీ పంచదార కానీ వాడకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరిక లేట్ చేయకుండా క్రీమీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం ముందుగా ఒక 15 దాకా జీడిపప్పుని గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి గంట లేదా 2 గంటల పాటు నానబెట్టండి. చూడండి, జీడిపప్పు ఈ విధంగా నానాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ దాకా పాలు పోసి పాలు పొంగొచ్చేంత వరకు మరిగించండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని పాలు కాస్త చిక్కగా అయ్యేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి. మనం తీసుకున్న పాలు హాఫ్కి మరిగిపోవాలన్నమాట. సో అలా పాలని మరిగించండి. ఈలోపు మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని నీళ్లు లేకుండా తీసుకోండి. తర్వాత ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వుతో మంచి కలర్ అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు. కుంకుమ పువ్వుతో పాటుగా ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇందులోనే మరిగిస్తున్న పాలలోంచి ఒక 1/2 కప్పు దాకా పాలు తీసుకుని ఈ జీడిపప్పుతో వేసేసి వీలైనంత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పాలు చూద్దాము. పాలు అనేవి ఈ విధంగా హాఫ్కి రెడ్యూస్ అయిపోవాలన్నమాట. సో చిక్కగా క్రీమీగా తయారవుతాయి పాలు. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి మరొక 5 నిమిషాల పాటు బాయిల్ చేయండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ మిక్చర్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా ఫ్యాన్ గాలికి ఆరిపెట్టేసేయండి. పూర్తిగా చల్లారాక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా చిక్కగా తయారవుతుంది. ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ పాటు చిల్లవనివ్వండి. ఇప్పుడు బాగా పండిన కర్బూజా పండు తీసుకోండి. కర్బూజా పండుకి పైన ఈ విధంగా కొద్దిగా కట్ చేయండి. ఇలా స్లైస్ కింద కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ కర్బూజాలో ఉండే సీడ్స్ మొత్తం కూడా సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసి గిన్నెలోకి పక్కన పెట్టేసేయండి. అలాగే పల్పుని కూడా సపరేట్ చేయాలన్నమాట. లోపల ఉండే గుజ్జు మొత్తాన్ని కూడా స్పూన్ సహాయంతో పక్కకి తీయండి. ఈ కర్బూజాని హాలోగా తయారు చేసుకోవాలి. సో కంప్లీట్గా ఇందులో ఉండే పల్ప్ మొత్తం కూడా సపరేట్ చేసేసుకున్నాక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మనం తీసుకుని పక్కన పెట్టుకున్న కర్బూజా గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసేయండి. అలాగే తయారు చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ క్రీమ్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తినే తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి లేదా పంచదార వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా తురిమిన బెల్లం వేస్తున్నాను. 1/3 కప్పు దాకా వేసుకోవచ్చండి మీరు తినే స్వీట్నెస్ని బట్టి. అలాగే కర్బూజా పండు యొక్క తీపిని బట్టి మీరు బెల్లం వేసుకోవాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లానికి బదులుగా తేనె వాడచ్చు, లేదంటే బాగా పండిన ఖర్జూర పళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక స్మూత్గా బ్లెండ్ చేయండి. లో స్పీడ్లో బాగా బ్లెండ్ చేస్తే ఇలా స్మూత్గా క్రీమీగా ఐస్ క్రీమ్ టెక్స్చర్తో వస్తుందన్నమాట. ఒక బౌల్లోకి ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా తీసుకుని ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇందులోనే మీరు టూటీ ఫ్రూటీని కానీ లేదా పోమోగ్రానైట్ కానీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసాక అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్బూజాలోకి వేసేసేయాలి. పైన కాస్త టూటీ ఫ్రూటీతో అలాగే డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసేసి మనం కట్ చేసి పక్కన పెట్టిన కర్బూజా స్లైస్ని మూతలాగా ఇలా కవర్ చేస్తూ పెట్టేసేయండి. ఐస్ క్రీమ్ మిక్స్ మిగిలితే ఇలా కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసుకుని స్టిక్స్ పెట్టి అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్బూజా పండుని అలాగే కుల్ఫీ మౌల్డ్స్ని కూడా ఫ్రీజర్లో పెట్టుకుని రాత్రంతా ఫ్రీజ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా బయటికి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. బయటికి తీసిన వెంటనే కట్ చేయడం కాస్త కష్టం అవుతుంది. సో ఫ్రీజర్లోంచి బయటికి తీసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేసి ఆ తర్వాత కట్ చేయండి. ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకుని మధ్యలోకి కట్ చేసి పిల్లలకి సర్వ్ చేసేయండి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కర్బూజా పండుని యూస్ చేస్తూ హెల్దీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.